టాలీవుడ్‌లో ఎంతోమంది హీరోయిన్‌లు ఉన్నారు. మరి వారి మాజీ భర్తలు ఎవరు? వారు ఏం చేస్తుంటారు? వారిలో ఎవరు చిత్ర పరిశ్రమలో ఉన్నారు? వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం రండి. అంతకంటే ముందుగా ఈ వీడియోను వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్‌ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాలీవుడ్‌లో ఉన్న హీరోయిన్‌లో ఒకరు సమంత. ఈమెకు మొదట టాలీవుడ్‌లో హీరో అయిన నాగ చైతన్యతో వివాహం జరిగింది. వీరిద్దరిది లవ్ మ్యారేజ్. ఎన్నో ఏళ్ళు ప్రేమించుకుని తర్వాత పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. అయితే తర్వాత వారి మధ్య మనస్పర్ధ, అభిప్రాయ భేదాల కారణంగా దూరం పెరిగింది. దీంతో వారు విడాకులు తీసుకొని విడిపోయారు. అయితే తర్వాత సమంత టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో డైరెక్టర్‌గా ఎంతో పేరు సాధించిన రాజ్‌తో ప్రేమలో పడ్డారు. తర్వాత అతడిని ఆమె రెండో వివాహం చేసుకున్నారు. అలాగే టాలీవుడ్‌లో ఉన్న మరో హీరోయిన్ ఇలియానా. ఈమెకు మొదట ఆండ్రూ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే వీరిద్దరూ కూడా విడాకులు తీసుకొని విడిపోయారు. తర్వాత మైకేల్ డోలాన్‌ను రెండో వివాహం చేసుకున్నారు ఇలియానా. ప్రస్తుతం ఇతనితోనే ఆమె జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అలాగే టాలీవుడ్‌లో ఉన్న మరో హీరోయిన్ హన్సిక. ఈమెకు మొదట సోహైల్ కాట్రియా అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే ఈయన బిజినెస్ చేస్తూ ఉంటారు. అయితే ఎన్నో ఏళ్ళు వీరు బానే కాపురం సజావుగానే సాగిన తర్వాత వారి మధ్య అభిప్రాయ భేదాల కారణంగా దూరం పెరిగింది. దీంతో వారు విడాకులు తీసుకొని విడిపోయారు. అలాగే టాలీవుడ్‌లో ఉన్న మరో హీరోయిన్ ఎస్తేర్. ఈమె టాలీవుడ్‌లో సింగర్‌గా, యాంకర్‌గా పేరుగాంచిన నోయల్‌ని మొదట వివాహం చేసుకున్నారు. అయితే వారిద్దరి మధ్య దూరం పెరిగి విడాకులు తీసుకొని విడిపోయారు. అయితే ఎస్తేర్ ప్రస్తుతం ఒక వ్యాపారవేత్తతో పెళ్లికి సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే టాలీవుడ్‌లో ఉన్న మరో హీరోయిన్ అమలా పాల్. ఈమె టాలీవుడ్‌లో అలాగే కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో డైరెక్టర్‌గా పేరుగాంచిన విజయ్‌ను ప్రేమించారు. దీంతో వారిద్దరూ పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. అయితే తర్వాత వారిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. అటు తర్వాత అమలా పాల్ యాక్టర్ జగత్ దేశాయ్‌ను రెండో వివాహం చేసుకున్నారు. అలాగే టాలీవుడ్‌లో ఉన్న మరో హీరోయిన్ రాధిక. ఈమెకు మొదట ప్రతాప్ పోతనే అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఈయన తమిళంలో యాక్టర్. అయితే వారిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. అటు తర్వాత రాధిక రిచర్డ్ హార్డీ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకున్నారు. అయితే అతడితో కూడా ఆమె విడాకులు తీసుకొని విడిపోయారు. అటు తర్వాత టాలీవుడ్‌తో పాటు తమిళ చిత్ర పరిశ్రమలో హీరోగా ఎంతో పేరుగాంచిన శరత్ కుమార్‌ను మూడో వివాహం చేసుకున్నారు రాధిక. అలాగే టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంతో పేరు సాధించారు లక్ష్మి. ఈమెకు మొదట భాస్కర్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఈయన ఇన్సూరెన్స్ సంస్థలో ఉద్యోగి. అయితే అతడితో ఆమె విడిపోయారు. అటు తర్వాత యాక్టర్ అయిన మోహన్‌ను రెండో వివాహం చేసుకున్నారు లక్ష్మి. ఆయన కూడా ఆమె వదిలేశారు. అటు తర్వాత శివచంద్రన్ అనే వ్యక్తిని మూడో వివాహం చేసుకున్నారు లక్ష్మి. ఈయన యాక్టర్ కమ్ డైరెక్టర్‌గా ఉన్నారు. అలాగే టాలీవుడ్‌లో ఉన్న మరో హీరోయిన్ జయసుధ. ఈమెకు మొదట రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే వారిద్దరి మధ్య మనస్పర్ధ, అభిప్రాయ భేదాల కారణంగా విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడి విడాకులు తీసుకున్నారు. అటు తర్వాత రెండో వివాహంగా నితిన్ కపూర్‌తో ఆమె 7 అడుగులు వేశారు. ఈయన బాలీవుడ్‌లో నిర్మాతగా ఉండేవారు. అయితే ఈయన మరణించడం బాధాకరం. అయితే జయసుధ అటు తర్వాత జేమ్స్ అనే వ్యక్తిని ఇష్టపడ్డట్టు తెలిసింది. ఈయన ఎన్ఆర్ఐ. అయితే వీరిద్దరూ అఫీషియల్‌గా తమ పెళ్లిని ధృవీకరించలేదు గానీ, పెళ్లి చేసుకున్నట్టు వార్తలైతే వస్తున్నాయి. అలాగే టాలీవుడ్‌లో ఉన్న మరో హీరోయిన్ సీత. ఈమె తమిళ చిత్ర పరిశ్రమలో కూడా హీరోయిన్‌గా ఎంతో పేరు సాధించారు. అయితే ఈమె పార్థిబన్ అనే వ్యక్తిని మొదట వివాహం చేసుకున్నారు. ఈయన తమిళంలో అటు తెలుగులో కూడా యాక్టర్‌గా ఎంతో పేరు సాధించారు. వీరిది ప్రేమ పెళ్లి. అయితే విడాకులు తీసుకొని వీరిద్దరూ కూడా విడిపోయారు. అయితే అటు తర్వాత టీవీ యాక్టర్ అయిన సతీష్‌ను రెండో వివాహం చేసుకున్నారు సీత. అలాగే టాలీవుడ్‌లో సీరియల్ యాక్టర్‌గా, హీరోయిన్‌గా కూడా మారారు జ్యోతి రాయ్. అయితే ఈమె మొదట పద్మనాభం అనే వ్యక్తిని వివాహం ఆడారు. ఈయన ఇంజినీర్‌గా వర్క్ చేస్తుంటారు. అయితే అటు తర్వాత వారిద్దరూ విడిపోయారు.
తర్వాత జ్యోతిరాయ్ సీరియల్ డైరెక్టర్ అలాగే సినిమా డైరెక్టర్ అయిన సురేష్ కుమార్ను ప్రేమించారు. వారిద్దరూ ఎన్నో ఏళ్ళు కలిసి సహజీవనం చేసి అటు తర్వాత అఫీషియల్గా పెళ్లి చేసుకున్నారు. అలాగే టాలీవుడ్లో హీరోయిన్గా మంచి పేరు సాధించారు గౌతమి. అయితే ఈమె మొదట సందీప్ భాటియా అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నారు. అయితే వారిద్దరి మధ్య విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడి ఆ విధంగా వారు విడిపోయారు. అయితే అటు తర్వాత టాలీవుడ్తో పాటు తమిళ చిత్ర పరిశ్రమలో హీరోగా ఎంతో పేరు సాధించిన కమల్ హాసన్తో ఈమె సహజీవనం చేశారు. పెళ్లి బంధాన్ని వారు కొనసాగించారు. అటు తర్వాత మేము విడిపోతున్నట్టు వారు అఫీషియల్గా కూడా ప్రకటించారు. అలాగే టాలీవుడ్లో హీరోయిన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా మంచి పేరు సాధించారు జ్యోతి. అయితే ఈమెకు మొదట శ్రీనివాస్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే వారిద్దరూ విడిపోయారు. తర్వాత టాలీవుడ్లో యాక్టర్ కమ్ డైరెక్టర్గా పేరుగాంచిన శ్రీకాంత్ అయ్యంగార్ను రెండో వివాహం చేసుకున్నారు జ్యోతి. అలాగే టాలీవుడ్లో ఉన్న మరో హీరోయిన్ కీర్తి రెడ్డి. ఈమెకు టాలీవుడ్లో మొదట హీరో అయిన సుమంత్తో వివాహం జరిగింది. అయితే వారిద్దరి మధ్య మనస్పర్ధ అభిప్రాయ భేదాల కారణంగా విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడి వారిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. అయితే అటు తర్వాత లండన్లో సెటిల్ అయిన డాక్టర్ కార్తిక్ను రెండో వివాహం చేసుకున్నారు కీర్తి రెడ్డి. అలాగే టాలీవుడ్లో హీరోయిన్గా ఎంతో పేరు సాధించారు నయనతార. అయితే ఈమెకు మొదట టాలీవుడ్తో పాటు కోలీవుడ్లో హీరోగా కొరియోగ్రాఫర్గా ఎంతో పేరు సాధించిన ప్రభుదేవతో వివాహం జరిగింది. అయితే వీరిద్దరూ అఫీషియల్గా తమ వివాహాన్ని ప్రకటించేసరికి ప్రభుదేవ మొదటి భార్య వచ్చి గొడవ చేయడంతో వారిద్దరూ విడిపోయారు. అయితే అటు తర్వాత నయనతార తమిళ చిత్ర పరిశ్రమలో డైరెక్టర్గా మంచి పేరు సాధించిన విఘ్నేష్ శివన్తో ప్రేమలో పడ్డారు. తర్వాత వారిద్దరూ అఫీషియల్గా పెళ్లి చేసుకున్నారు. అలాగే టాలీవుడ్లో హీరోయిన్గా టాప్ ప్లేస్లో ఉన్నారు రష్మిక మందన. అయితే ఈమెకు మొదట కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోగా ఎంతో పేరు సాధించిన రక్షిత్ శెట్టితో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. దీంతో వారిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అంటే సగం పెళ్లి చేసుకున్నారు. అయితే పలు అనివార్య కారణాల వల్ల వారిద్దరూ పెళ్లిని రద్దు చేసుకున్నారు. అయితే అటు తర్వాత ఆమె టాలీవుడ్లో టాప్ హీరోగా కొనసాగిన విజయ్ దేవరకొండతో ప్రేమలో పడ్డారు. ఎన్నో ఏళ్ళు వారిద్దరూ ప్రేమించుకుని అటు తర్వాత పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. అలాగే టాలీవుడ్లో హీరోయిన్గా కొనసాగుతున్నారు త్రిష. అయితే ఈమెకు మొదట వరుణ్ అనే వ్యాపారవేత్తతో ఎంగేజ్మెంట్ అలాగే పెళ్లి కూడా జరిగింది. అయితే ఆ విషయాన్ని వారు అఫీషియల్గా ప్రకటించలేదు. ఎంగేజ్మెంట్ మాత్రం వారు ప్రకటించారు. అయితే పలు అనివార్య కారణాల వల్ల వరుణ్కు త్రిష దూరం అయిపోయారు. అయితే త్రిష టాలీవుడ్లో అలాగే ముఖ్యంగా తమిళ చిత్ర పరిశ్రమలో హీరోగా ఎంతో పేరు సాధించిన విజయ్తో రిలేషన్షిప్ కొనసాగిస్తున్నారు. అతి త్వరలోనే వీరిద్దరూ అఫీషియల్గా పెళ్లి చేసుకునేందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. అలాగే టాలీవుడ్లో హీరోయిన్గా మంచి పేరు సాధించారు తమన్నా. అయితే ఈమె బాలీవుడ్లో యాక్టర్ అయిన విజయ్ వర్మతో సహజీవనం కొనసాగించారు కొన్నేళ్ళు. పెళ్లి బంధాన్ని వారు అఫీషియల్గా ప్రకటించకుండానే వారు చట్టపట్టాలు వేసుకుని తిరిగారు. అయితే తర్వాత పలు అనివార్య కారణాల వల్ల వారిద్దరూ విడిపోయారు. అలాగే టాలీవుడ్లో హీరోయిన్గా అలరించారు రేణు దేశాయ్. అయితే ఈమె టాలీవుడ్లో పవర్ స్టార్గా పేరొందిన పవన్ కళ్యాణ్ను వివాహం ఆడారు. అయితే పలు అనివార్య కారణాల వల్ల వారిద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు. ఇవన్నీ మొత్తంగా టాలీవుడ్లో ఉన్న హీరోయిన్లకు సంబంధించి వారి మాజీ భర్తలకు సంబంధించిన కబుర్లు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.